ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళకి ఆదర్శ వివాహం చేసి మీరు గొప్పవాళ్ళని పేరు తెచ్చుకోవచ్చు కదా. అలాంటి చెడ్డ పేరు మాకు అవసరం లేదు. ప్రేమ పెళ్లి చేయడం చెడ్డలా అవుతుంది. ఈ ఇంట్లో ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు జరగదు సీత. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమ పెళ్లి జరగలేదా? ఈ కుటుంబం మొదలైందే ప్రేమ పెళ్లితో. సాక్షాత్తు జనార్దన్ మావయ్య, సుమతి అత్తమ్మలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాది రామ్మది పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా మేము ప్రేమికుల్లాగే ఉంటున్నాం. మా వరకు ఎందుకు? మీ భార్యాభర్తల మధ్య ప్రేమ లేదా చెప్పండి? మా ప్రేమ వీళ్ళ ప్రేమ ఒకటేనా? ప్రేమ ఎక్కడైనా ఎవరికైనా ఒక్కటే. ప్రేమకు ఏ పట్టింపులు లేవు. కానీ వీళ్ళ ప్రేమకు మాకు అభ్యంతరం ఉంది. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. మేము ఒప్పుకోకపోతే ఎలా జరుగుతుంది? ఎవరు జరిపిస్తారు? నేను జరిపిస్తాను. రేపు మంచి రోజు. రేపే వీళ్ళకి నిశ్చితార్థం జరిపిస్తాను. మా ఇష్టం లేకుండా, మా ప్రమేయం లేకుండా ఎలా జరిపిస్తావు? ఈ అనాథగాడితో మా చెల్లెలికి నిశ్చితార్థం చెయ్యం. మేము లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరిపిస్తామో మేము చూస్తాం. మీరు నిశ్చితార్థం చేయకపోతే నేను ఈ పెళ్లి చేసుకోనన్నయ్యా. దయచేసి కాదనకండి. మీరే దగ్గరుండి నా పెళ్లి చేయాలి. నాకు అమ్మైనా నాన్నైనా మా అన్న వదనలే. వీళ్ళు లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోలేను. వాళ్ళు లేకుండా మీ నిశ్చితార్థం ఎలా అవుతుంది పిన్ని? రేపు జనార్దన్ మావయ్య, మహాలక్ష్మి అత్తయ్య చేతే మీ నిశ్చయ తాంబూలాలు ఇప్పించే బాధ్యత నాది. ఏంటి? మా చేతులతో నిశ్చయ తాంబూలాలు ఇప్పిస్తావా? మరి మీరే ఈ పెళ్లి చేయాలని రేవతి పిన్ని పట్టుపడుతుంది. కలలో కూడా ఆ పని చెయ్యం. నా కళ్ళ ముందే చేస్తారు మావయ్య. నేను చేయిస్తాను. అది నీ వల్ల కాదు. మేము నువ్వు చెప్పేదానికి తలలోపడానికి డూడు బసవనం కాదు. తలలు ఊపాలని నేనెప్పుడు చెప్పాను చిన్న మావయ్య? తాంబూలాలు తీసుకుంటారని కదా చెప్పాను. పగటి కళ్ళు కనకు సీత. పంతానికి పోతే నువ్వే తల దించుకోవాల్సి వస్తుంది. మీతో తాంబూలాలు ఇప్పించి తల ఎగరేయకపోతే నేను సీతనే కాదు. తల ఎగరేస్తావో తల దించుకుంటావో, మా చేత తాంబూలాలు ఎలా ఇప్పిస్తావో నేను చూస్తాను. పదండి. కిరణ్ గారు, రేపు నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుని వచ్చేయండి. థ్యాంక్ యూ సీత. రేపు వస్తాను రేవతి. ఏంటి మామ నువ్వు? ఇందాక అంత గొడవ జరిగితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఆ గొడవలో నన్ను ఇన్వాల్వ్ కావద్దని పిన్ని చెప్పింది కదా. ఆవిడేం చెప్తే అదే పాటిస్తావా? నువ్వు మరీ రాముడు మంచి బాళ్ళుల్లా ఉండక్కర్లేదు మామా. చిన్నప్పటి నుంచి పిన్ని చెప్పింది వినడం అలవాటైంది. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కాదు, ఈ ఇంటికి పెద్ద కొడుకువి, ఈ వంశానికి వారసుడివి. ఈ ఇంట్లో ఏం జరిగినా అందులో నీకు బాధ్యత ఉంటుంది.
ఇలాంటి సమయంలో కూడా నువ్వు మాట్లాడకపోతే ఎలా మామా? అలా అడుగు సీత. కింద జరిగిన గొడవంతా నేను చూశాను రామ్. నువ్వలా కామ్గా ఉండటం కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదేమోనని. అవును మరి, అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడారు, నేను మాట్లాడలేదా? మీ వాళ్ళ దృష్టిలో నేను గయ్యాలు నవ్వాలి, నువ్వు మాత్రం మంచోడిగా ఉండాలి, అంతేనా? నా ఉద్దేశం అది కాదు సీత. మరీ అంత మంచితనం మెతకతనం పనికిరాదు రామ్. ఆ శ్రీరాముడు కూడా అవసరమైనప్పుడు కోదండరాముడై యుద్ధం చేశాడు. అలా చెప్పండి టీచర్. ఈయన గారేమో ఎప్పుడు పిన్ని కూచిలా ఉంటారు, వాళ్ళ పిన్ని గీసిన గీత దాటడు. అలా ఉండద్దు రామ్. ఇప్పుడు మీ అమ్మ ఉండుంటే చాలా ఫీల్ అయ్యేది. అత్తమ్మ ఉండుంటే ఏం ఫీల్ అయ్యేవారు? మీరు అత్తమ్మలా ఫీల్ అయ్యి చెప్పండి టీచర్. మీరే మా సుమతి అత్తమ్మ అనుకొని మీ అబ్బాయికి ధైర్యం నూరిపోయండి. రామ్, నా కోడలు సీత నీకు ధైర్యం లేదు అంటోంది. అది తప్పు అని నీకు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను నీకు చిన్నప్పటినుంచి ధైర్య సాహసాలు నూరిపోశాను. ఉగ్గుపాలనాటే నీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీల చరిత్రలు చెప్పాను. అప్పట్లో నీ ఒంట్లో బెదురులేదు, కంట్లో అదురులేదు. నేను మీకు దూరమయ్యాక మీ నాన్నను నిన్ను మీ పిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. నువ్వు ఆ ప్రభావంలో పడకు. మీ పిన్ని చెప్పింది వినకు. మీ పిన్నిని ఎదిరించు. ఎస్ మామా, నీ బ్లడ్ లో భయం లేదు, నీకు ఎదురు లేదు. నీ పవర్ ఏంటో చూపించు. సై అంటే సై అను. నువ్వు దేనికైనా రెడీ అను. రేవతి పెళ్లి జరిపిస్తానని సీతతో పాటు నువ్వు కూడా మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది రామ్. ఈ ఇంటి వారసుడిగా నీ బాధ్యత నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఆంజనేయుడు లాంటి వాడివి మామా. నీ బలం, నీ శక్తి నీకు తెలీదు. నువ్వు తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలవు, సముద్రాలను దాటగలవు, భూమిని చుట్టేయగలవు, సూర్యుణ్ణి పట్టుకోగలవు. ఈ ప్రపంచానికి శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపమే తెలుసు రామ్. కాని శ్రీరాముడు విశ్వరూపం ఎత్తితే ఎలా ఉంటుందో నువ్వు చూపించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.